కృష్ణం వందే జగద్గురు ప్రేక్షకులకు నమస్కారములు. ఎప్పుడైతే నేను యుద్ధం చెయ్యలేను, నా చేతులు వణిగిపోతున్నాయి అని చెప్పినటువంటి అర్జునుడి యొక్క పరిస్థితి చూశాడు కృష్ణ పరమాత్మ. చూసేటప్పటికి పైగా ఈయన ఎదురు ప్రశ్న వేస్తున్నాడండి. ఏమిటి దీనివల్ల లాభం అని అడుగుతున్నాడు కృష్ణుడు. ఏం లాభం లేకపోతే అసలు కృష్ణుడు సారథిగా చేసుకుని తన యుద్ధానికి ఎందుకు వచ్చాడు? చూడండి ఇక్కడ ఎంత విచిత్రంగా ఉంటుందంటే, కృష్ణ రాయబారానికి వెళ్ళేటప్పుడు పాపం అందరూ మీ అభిప్రాయాలు చెప్పమంటే చెప్పారు. అప్పుడు మాత్రం అర్జునుడు కూడా ఎలాగా మనం యుద్ధం చేయాల్సిందే, మనకి ఇవ్వాల్సిన రాజ్యం ఇవ్వకపోతే మనం ఎలా ఊరుకుంటామని భీముడు చెప్పాడు, అర్జునుడు చెప్పాడు, నకుల సహదేవులు అందరూ చెప్పారండి. పాప ధర్మరాజు అన్నాడు, ఏమన్నాడంటే ఎంతో ఇదిగా చెప్పాడు, కలహమౌట లక్ష్మి గావించు, ప్రాణహాయుని చేయు. నాయన కృష్ణ నీకు తెలియదే ఉంది, ఎలాగో సంధి చేయవయ్యా నువ్వు. యుద్ధం జరిగితే ఇదేంటి సంపద వస్తుందని మా వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఒకవేళ మనమే మరణిస్తే జయాపజయాలు దైవాధీనాలు. అప్పుడు అలా జరిగినట్టయితే ఏం జరుగుతుందిట, నా ప్రాణహాని రావచ్చు. అందువలన ఇది ఏం జరుగుతుందని మనం చెప్పలేము. ఒకవేళ అలా యుద్ధమే కనుక జరిగినట్లయితే, యుద్ధంలో ఏమిటంటే ఖచ్చితంగా జరిగేది ఏమిటి అన్నట్లయితే, యుద్ధంలో అందరూ మరణించడం మాత్రం ప్రాణహాని జరుగుతుంది. కాబట్టి నాకు ఇది ఇష్టం లేదు అని చెప్పేసి ధర్మరాజు చెప్పాడే. అప్పుడేమో ఈ అర్జునుడేమో అబ్బాయి అట్లా ఎలా కుదురుతుంది అన్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడు, ఆయన మాటలు ఈయన చెబుతున్నాడు. వీళ్ళందరినీ బంధువులందరినీ మనం ఇప్పుడు చంపుతామా, ఈ రాజ్యం లేత నష్టం ఏంటి మనకి అని ఇప్పుడు అర్జునుడు ఈ విధంగా భగవద్గీతలో మాట్లాడుతున్నట్టండి. సంజయుడు ఏవముక్త అర్జున సంఖ్యే అనే మాటకు సంస్కృతంలో యుద్ధభూమి ఎందు అని. అటు ఇటు అందరూ చూస్తున్నారు, ఎవడు గొడవలో వాడుతున్నాడు. యుద్ధానికి శంఖనాథాలు కూడా ఆల్రెడీ చేసేసారండి. శంఖం ఊదారు అందరూ. అర్జునుడు ఊదాడు, కృష్ణుడు శంఖనాథం చేశాడు. ఈ మధ్యలో ఈ వైరాగ్యం వచ్చింది. విసృజ్య సశరీరం చాపం శోక సంవిఘ్న మానస. ఇదండి. వెంటనే ఏం చేశాడంటే ఆ ధనస్సును బాణాలు పక్కన పాడేసి ఆ రథంలో శోక సంవిఘ్న మానస, దుఃఖంతో కూడినటువంటి విషాదంతో కూడినటువంటి మనస్సు కలవాడై అక్కడ ఏం చేశాడంటే ఆ రథం వెనకన రథం దిగి కింద చతికిలబడి కూర్చున్నట్టండి. ఇది అర్జునుడి యొక్క విషాదయోగం ప్రథమాధ్యాయం 47వ శ్లోకంలో. మరొకసారి చదువుతున్నాను. సంజయుడు ధృతరాష్ట్రుడు చదువుతున్నాడు. ఏవముక్త అర్జున సంఖ్యే, ఆ యుద్ధమునందు అర్జునుడు ఈ విధంగా పలికి రథో ఉపస్థ ఉపావిశత్, రథం యొక్క సమీపంలో నేల మీద కూర్చున్నట్టు అండి. ఆ ధనుస్సు బాణాలు రెండు పక్కన రెండు వాడేసట. వాడేసి కృష్ణ నేను యుద్ధము చెయ్యను అంతే చెప్పేసి ఏం చేశాడు, విసృజ్య సశరీరం చాపం, ఆయన నాకు దుఃఖంగా ఉంది నేను యుద్ధం చేయను అని నేల మీద కూర్చొని చతికిలబడి కూర్చున్నట్టండి. దీంతో మనకు ప్రథమాధ్యాయం పూర్తయింది. మరి ద్వితీయాధ్యాయంలోకి వచ్చేటప్పటికి దీని పేరు సాంఖ్యయోగం అండి. సాంఖ్యయోగం అంటే మీకు కొంతమందికి ఇదేమిటండి అనుకుంటారు. సాంఖ్య అంటే ఏం లేదంటే జ్ఞానయోగమే. ఇప్పుడు అర్జునుడికి ఏం కలిగింది, మోహం కలిగింది. మోహంలోంచి విముక్తి కావాలంటే ఏం చేయాలి, పరమాత్మ జ్ఞానాన్ని ఉపదేశించాలి. ఆ జ్ఞానానికే మరి ఒక పేరు స్మృతి. స్మృతి అన్నా జ్ఞానం అన్నా ఒకటే. ఈ జ్ఞానాన్ని ఉపదేశించడానికి 2వ అధ్యాయంలో ఆయన ప్రారంభిస్తున్నాడు. అది ఎలా చెప్తారండి మీరంటే, లాస్ట్న భగవద్గీత అంతా విన్న తర్వాత అర్జునుడు కృష్ణుడితో ఒక మాట చెప్పాడండి, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాత్ మయా అని చెప్పి, ఓ కృష్ణ నీ అనుగ్రహం వలన నాకు వ్యామోహం నశించింది, ఇప్పుడు మళ్ళీ ధైర్యం వచ్చింది, నువ్వు ఏం చేయమంటే చేస్తాను, ఎవరితో యుద్ధం చేయమంటే వాళ్ళతో యుద్ధం చేస్తాను, నేను నిమిత్త మాత్రుడు అనేటువంటి భావన కలిగించాడు కృష్ణ పరమాత్మ. అదే భావన మనకు కూడా కలగాలి. మనం ఒక్కోసారి మన కర్తవ్య నిర్వహణ చేయాల్సి వస్తుందండి.
చేయాల్సి వచ్చినప్పుడు ధర్మాన్ని ఆచరించాల్సి వస్తుంది. అక్కడ ఈ బంధుప్రేమలకు కూడా దూరంగా ధర్మాన్ని ఆచరించాల్సి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో భగవద్గీత మనకు చెబుతున్నది. అప్పుడు మనం ఏం భావన చేయాలి? నేను నిమిత్త మాత్రుడిని, నేను ఈ ధర్మం చేయకపోతే నేను పాపం చేసినవాడు. వీడిప్పుడు అర్జునుడు ఏమనుకుంటున్నాడు? ధర్మం చేస్తే పాపం అనుకుంటున్నాడు. అది వ్యతిరేక భావన, అది వ్యామోహం వల్ల కలిగిన భావన. వ్యామోహం పోయినప్పుడు జ్ఞానం కలిగితే ఏమవుతుంది? ఆ యుద్ధం చేయకపోతేనే పాపము అనేటువంటి భావనని ఆయన కలిగించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది 2వ అధ్యాయం ప్రారంభం. సాంఖ్యయోగము, తత్వజ్ఞానాన్ని కలిగించేటువంటి యోగం. దీంట్లో కొన్ని ఈ భగవద్గీత అంటే ఏదో శ్లోకం చెప్పకుండా ముఖ్యమైన సందర్భాల్లో ముఖ్యమైన విషయాలు చెప్తూ సంగ్రహంగా నేను ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మరి మీ యొక్క శ్రోతలు కూడా దాన్ని గమనిస్తారని మీకు మనవి చేస్తూ, అయ్యా మరి సంజయ్ ఉవాచ మొట్టమొదటి శ్లోకం అంటే 2వ మొట్టమొదటి శ్లోకం. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన. అప్పుడు అర్జునుడు చూశాడు అతని పరిస్థితి ఎలా ఉన్నాడు. రథం పక్కన కూర్చున్నాడు, కళ్ళబడి నీళ్లు గారుతున్నాయి, ఏడుస్తున్నాడు. అశ్రుపూర్ణాకులేక్షణం చూడండి, ఒకటే సమస్య అది. అశ్రువులతో నిండినటువంటి కళ్ళు కలిగినటువంటి వాడు అర్జునుడు. ఏమంటే ఇంకా ఎలా ఉన్నట్టండి, విషీదంతం వ్యాకులపాటుతో దుఃఖంతో ఉన్నట్టండి. ఆయన మొహం చూశాడు, ఏమిట్రా ఇలా అయిపోయినాడు ఇతను అని చెప్పేసేసి అప్పుడు అంటున్నట్ట ఒకే మాట అడిగేటండి. మొట్టమొదట శ్రీ భగవాన్ ఉవాచ 2వ శ్లోకం. కుతస్త్వా కస్మలమిదం. ఓ అర్జున, ఇటువంటి కస్మలం ఉందే, ఈ కస్మలం అనే మాటకి అర్థం ఏంటంటే మనోమాలిన్యము. ఇప్పుడు ఒకటండి, అద్దంలో మన మొహం కనపడాలంటే అద్దం తుడవాలి, అంతేగాని అద్దంలో దుమ్ముకుండి ఏంటి నా మొహం నిండా దుమ్ము ఉందనుకుంటే అది వ్యామోహం. అద్దం తుడిచేస్తే మన మొహం ఎలా ఉందో మనకు కనిపిస్తుంది. మన మనస్సు కస్మలమైనప్పుడు, మన మనస్సు మాలిన్యంతో కూడినప్పుడు మనకి మన ఆలోచన కూడా, మంచి ఆలోచన కూడా చెడ్డగా కనిపిస్తుంది మనస్సుకి. అందుకని ఈయన ఏమంటున్నాడు, అదే కస్మలం అన్న మాటకి ఇంకో అర్థం చెప్పాలంటే కస్మలం అంటే వ్యామోహము, మోహం. ఈ మోహం ఎక్కడి నుంచి వచ్చిందా? ఎప్పటిదాకా ధనస్సు పట్టుకున్నావు, వాళ్ళ సంగతి చీల్చి చెడ్డాడుతా అని ఒకసారి ఆ మధ్యలో తీసుకెళ్ళమన్నావు. రథం సేనయోరు ఉభయోరు మధ్య రథం స్థాపయ అన్నావు. 2 సేనల మధ్యలో రథాన్ని నిలుపుకున్నావు, అంతా బాగానే ఉంది. మధ్యలో ఈ కశ్మీరం ఎక్కడి నుంచి వచ్చింది? పైగా ఎప్పుడు ఎటువంటి పరిస్థితిలో యుద్ధం ఇంక 2 నిమిషాల్లో ప్రారంభం అవుతుందనగా ఇటువంటి నీకు వ్యామోహం కలిగిందేంటి అని అక్కడ చూడండి. ఆ కృష్ణ పరమాత్మ దానికి విశేషణాలు చెబుతున్నాడు. జాగ్రత్తగా గమనించాలి మనం. ఇది అనార్యజుష్టం అస్వర్గం అకీర్తికరం. అర్జున, ఇప్పుడు నీకు కలిగినటువంటి ఈ వ్యామోహం ఉన్న చూసావా, దీనికి మూడు లక్షణాలు చెప్తున్నా, జాగ్రత్తగా విను. ఏమిటి ఆ 3 లక్షణాలు అన్నట్లయితే, మొట్టమొదటిది అయ్యా అనార్యజుష్టము అంటే ఒకటి ఏంటంటే, ఇది ఆర్యులెవరూ కూడా ఆచరించదు. నీ పెద్దవాళ్ళు ఎవరు ఇటువంటి పద్ధతి ఎప్పుడు ఎవరు నీ కుటుంబంలో కానీ నీ చంద్రవంశంలో కానీ ఎవరు ఇటువంటి వ్యామోహాన్ని పొందలేదు. పెద్దలు ఎవరు ఆర్యులెవరు అనుసరించినది కాదు. రెండోది అస్వర్గము. ఇప్పుడు నువ్వు ఇట్లా చేసి చతికిలబడి కూర్చుంటే నీకు ఏమైనా స్వర్గం వస్తుంది? అబ్బాయి యుద్ధం చేస్తే పాపం అనుకుంటామో, అది తప్పు. యుద్ధ భూమిలో మరణిస్తే వేరే స్వర్గం అని వస్తుంది, అది వేరే ఒక సపరేట్ స్వర్గం ఉంది వాళ్ళకి. అందువల్ల యుద్ధం చేయటం వల్ల ఏమొస్తుందంటే పాపం కాదు వచ్చేది, యుద్ధంలో వస్తే విజయం వస్తుంది, లేకపోతే స్వర్గం వస్తుంది. అందువల్ల ఇది అస్వర్గం. అస్వర్గం అంటే స్వర్గాన్ని కూడా నీకు ఇవ్వదు. మూడోది ఏంటంటే అకీర్తికరం. ఏమిటా ఇప్పుడు తొందరగా నేను చెప్పేది విని నువ్వు లే, ఎవరైనా చూశారంటే నవ్వుతారు. ఇది నీకు అపకీర్తిని కలిగిస్తుంది. ఏంటి అర్జునుడు ఏంటి అలా ఉడికిపోతున్నాడు ఏంటి అంటారు, ఇంచాలో లోకు కడతారు. నీకు ఇది అప్రతిష్ట తెస్తుంది.
ఈ వచ్చిన ఏమిటనమాట, ఈ వచ్చినటువంటి ఏ కశ్మలమైతే ఉందో ఆ కశ్మలం 3 లక్షణాలు ఉన్నాయిటండి దానికి. ఒకటి, పెద్దవాళ్ళు ఎవరు, వేదాల్లో చెప్పబడింది కాదు ధర్మం. ధర్మం అనేది అండి, ఒకటి వేదాల్లో చెప్పబడింది, రెండోది పెద్దవాళ్ళు అనుభవించేది. 2 రకాలుగా ఉంటుంది ధర్మం. ఇది నీకు ధర్మం కాదు, ఎందుకని పెద్దవాళ్ళు ఎవరు ఇట్లా ప్రవర్తించలేదు, వేదాల్లోనూ ఇలా చెప్పలేదు. ఇంకా రెండవది అస్వర్గం. స్వర్గం నీకేం రాదు, నువ్వేదో పాపం పుణ్యం అనుకుంటున్నావు, యుద్ధం చేస్తేనే నీకు పుణ్యం వస్తుంది. మూడవది నీ కీర్తిని నీకు కలిగించదు, అకీర్తికరము. కాబట్టి ఇటువంటి ఈ స్థితిని నువ్వు ఎంత త్వరగా వదిలిపెట్టాను. ఒకే ఒక్క మాట అన్నాడండి అర్జునుడితో, క్షుద్రం హృదయ ఇది మనం బాగా అండర్లైన్ చేసి మనం అందరం గుర్తుపెట్టుకోవాలండి. ఒకసారి మనం కూడా హృదయ దౌర్బల్యం వచ్చేస్తుంది. ఎందుకు ఇంక ఈ జీవితం ఏదో ఒక ఉద్యోగంలో పోవటమో లేకపోతే ఇంకా ఆర్థికంగా నష్టం కలగటమో కలిగినప్పుడు మనం ఏమనుకుంటామంటేటండి, అనవసరం ఇంకా అసలు జీవితమే అనవసరమైన స్థితికి వచ్చేస్తుంటారు యువకులు కూడా. ఇవాళ ఏదో పరీక్షల్లో పాస్ అవ్వలేదని ప్రాణాలు తీసుకుంటున్నామండి. ఇంతకంటే హృదయ దౌర్బల్యం ఇంకోటి ఏమైనా ఉందండి? ఇటువంటి వాళ్ళందరూ భగవద్గీత వినాలి, మన పిల్లలకు నేర్పాలి. పెద్దవాళ్ళు ఎవరికో కాదండి భగవద్గీత చెప్పాల్సింది, ఏదో ముసలివాళ్ళకి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి కాదు, 15 ఏళ్ళ వాళ్ళకి నేర్పాలి. ఎందుకని వాళ్ళకి వాళ్ళ హృదయ దౌర్బల్యం. ఆ హృదయ ఎక్కడా ఎవరినో ప్రేమ అంటాడు, ఎక్కడో ఉద్యోగం అంటాడు, ఆ ఉద్యోగం పోయిందంటాడు, లేకపోతే ఇవన్నీ పొందిన తర్వాత చివరికి ఏంటంటే వాడికి సలహా చెప్పేవాడు ఉండడు, సలహా చెప్తే వినడు, నాకే అన్నీ తెలుసు అనుకుంటాడు. ఇటువంటి హృదయ దౌర్బల్యం పోవాలంటే ఏం చేయాలి? భగవద్గీత వినాలి. అందుకనే భగవంతుడు ఆయన అంటున్నటువంటి కృష్ణుడు అర్జునుడితో, ఇది చాలా క్షుద్రమైనది. ఈ హృదయ దౌర్బల్యం ఎటువంటిదో తెలుసా? చాలా నీచమైనది. ఇది మానసికమైనటువంటి దుర్బలత్వం. లేకపోతే ఏంటన్నా నేల మీద కూర్చొని నేను యుద్ధం చేయనంటావు ఇటు నువ్వు. కాబట్టి ఈ హృదయ దౌర్బల్యాన్ని త్యక్త, నువ్వు ముందు వదిలేసి నువ్వు నిలబడు, మిగిలిన విషయాలు నేను మాట్లాడతాను అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. స్వస్తి.